మిథున సత్యమూర్తి విషయంలో చేసిన పనిని పదే పదే గుర్తు చేసుకుంటూ శారదమ్మ మిథున మంచితనం గొప్పతనం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. జడ్జి కూతురై ఉండి ఒక సాధారణ బ్రతకడానికి దేవా కట్టిన తాళికి విలువిచ్చి ఇంటికొచ్చింది. కనీసం అన్నం పెట్టకపోయినా మీరే నా కుటుంబం అనుకుంటూ ఈ కుటుంబం కోసం ఈరోజు ప్రాణాలకు తెగించి మరీ మామయ్య గారిని కాపాడుకోవాలనుకుంది. ఆఖరికి తండ్రికి అబద్ధం చెప్పి మరీ ఇలా చేసింది అని అయితే అనుకుంటూ ఒక దేవతలా ఆరాధిస్తూ ఉంటుందన్నమాట మిథునని. ఇక నుంచి నువ్వు నా అత్తయ్య గారు, నీకు నచ్చినట్టు అమ్మ అని కూడా పిలువు అని చెప్పుంటుంది. అయితే దేవాకి అసలు ఏం అర్థం కాదు. దేవాని వాళ్ళ నాన్న ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తుంటాడు. నీ వల్ల ఇంకా ఎంతమంది బాధపడాలిరా, ఇప్పుడు నాకు వచ్చింది నీ వల్ల చావు, రేపు మీ అన్న వదినకి కానీ మీ అమ్మకి కానీ ఆఖరికి ఈ అమ్మాయికి కూడా వస్తే ఏంట్రా పరిస్థితి అన్నట్టు మాట్లాడతాడనమాట. అయితే మిథున మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. దేవ వాళ్ళ అమ్మలో మిథున తన అమ్మని చూసుకుంటూ ఉంటుందన్నమాట. మా అమ్మలాగే కనిపిస్తూ ఉంటారు, మిమ్మల్ని అమ్మ అనొచ్చా అని. ఇక అమ్మ అనొచ్చు అన్న పదం అయితే మిథున పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నాకు ఇక్కడ అమ్మ దొరికింది, అమ్మ ప్రేమ దొరికింది అని. అయితే శారదమ్మ ఏమనుకుంటుంది అంటే, గుళ్ళో పూజారి అమ్మ చెప్పినట్టుగా దేవా జీవితంలో వచ్చిన దేవత మిథునే, నాకు అర్థమైంది. వీరిద్దరిని ఎలా కలపాలి, వాడేమో భార్యగా ఒప్పుకోవడం లేదు, ఈ అమ్మాయి ఏమో కట్టిన తాలికి విలువిచ్చి తనే నా భర్త మనసులో స్థానం సంపాదించుకోవడమే నా ముఖ్య ఉద్దేశం అన్నట్టు చెప్తూ ఉంటుంది. వీళ్ళిద్దరిని ఎలా అయినా కలపాలి, వాడిని ఆ అమ్మాయే మార్చగలదు అన్న నమ్మకం నాకైతే కలిగింది అని అయితే అనుకుంటూ దేవా పనులన్నీ మిథునకే అప్పచెప్తుందనమాట. అలా అయినా సరే మాట పెరిగి వాళ్ళిద్దరి మధ్య చనువు పెరుగుతుంది, ఇద్దరు కలుసుకుంటారు అన్నట్టు. ఎప్పుడూ లేనిది అసలు మావయ్య మాటకి జవదాటని అత్తయ్య గారు మిథునతో ఇంత క్లోజ్గా ఉన్నారేంటి, వంట కూడా ఇద్దరు కలిసే చేస్తున్నారు, ఆవిడ చేసిన వంటలని రుచి చూసి చెప్పడము, నవ్వుకోవడము, అత్తయ్య గారిని ఇలా ఎప్పుడు చూడలేదే అంటూ సూర్యకాంతం భర్త ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ ఇంట్లో కొత్తవి వింతలు అన్నీ చూస్తున్నాను, ఏం నాకైతే అర్థం కావడం లేదు. ఆ మిథున అత్తయ్య గారిని బుట్టలో పడేసుకుంది, మీ వదిన ప్రమోదినికి కూడా ఆవిడ గారంటే చాలా ఇష్టం, ఇద్దరిని బుట్టలో పడేసింది, నేనంత ఈజీగా పడననుకోండి అని సూర్యకాంతం తన భర్తతో చెప్తూ ఉంటుంది. ఇప్పుడు శారదమ్మ దేవాని మిథునని కలిపే ప్రయత్నమే చేస్తూ ఉంది. వాళ్ళిద్దరిని దగ్గరగా ఉంచితే అయినా దేవ మనసులో మార్పు వచ్చి మిథునని భార్యగా అంగీకరించి దగ్గరవుతాడు. అలాగే మిథున అనుకున్నది కూడా నెరవేరుతుందని, అప్పటికైనా మిథున పేరెంట్స్ మారుతారేమో అన్నట్టు ఆలోచిస్తుంది. మొత్తం మీద మిథున తన మంచితనంతో తన అత్తగారిని మార్చుకుంది, అలాగే తన భర్త మనసులో స్థానాన్ని కూడా సంపాదించుకుంటుందని కోరుకుందాం. మిథున దేవాలు త్వరగా కలిసిపోవాలనుకునే వాళ్ళు ఒక లైక్ చేసి వీడియోని సపోర్ట్ చేయండి.